హాయ్ హలో, నా పేరు ఉమాకిరణ్. నేను ఎంతో ఈజీగా సింపుల్గా క్యాబేజీ బంగాళదుంపతో కలిపిన వడలు వేస్తున్నానండి. ఎంతో టేస్ట్గా ఉంటాయి. ముందుగా మనం క్యాబేజీని తురిమి పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను బంగాళదుంపని కూడా ఇలా తురుముకొని కడిగి పిండుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇవి రెండు మనం తురుముకోవాలి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు, అల్లం, ఎల్లుల్లిపాయ రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. బరగ్గా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీలోని ఇది కొంచెం అయితే నలగదు కదండి, అందుకే నేను రోట్లో వేసుకున్నాను. ఇప్పుడు బంగాళదుంప తురుము, క్యాబేజీ తురుముకి కావాల్సినవి: కార్న్ఫ్లవర్ 3 స్పూన్లు, బియ్యం పిండి 3 స్పూన్లు, శనగపిండి కప్పు 1 కప్పుడు, ఉల్లిపాయలు, ధనియాల పౌడర్, కారం, పసుపు, సాల్టు, కావాల్సినంత ఆయిల్. ఇంతేనండి. ఈ ఇంగ్రీడియంట్స్తో నేను బంగాళదుంప క్యాబేజీ కలిపి వడలు వేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి సాయంత్రం పూట్ల ఈవినింగ్ స్నాక్ కింద తింటే చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నింటినీ మనం కలుపుకోవాలండి. మొత్తం మిశ్రమాలన్నీ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకొని నేను క్యాబేజీ బంగాళదుంపని కలుపుకుంటున్నాను. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ని అల్లం, ఎల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయల పేస్టు, ఉల్లిపాయలు, 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, 3 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కలిపిన తర్వాత ఇందులోనే కొంచెం 1 స్పూన్ కారం అండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక 5 పచ్చిమిరపకాయలు వేసాను. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్ వేసి ఈ మొత్తం అన్నీ వడకి కలుపుకోవాలండి. ఇవి బాగా కలుపుకొని కళాయిలో ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రై కోసం. ఇప్పుడు నేను కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మరగనివ్వాలండి. మరిగిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా మనం గారెలు వేసుకుంటాం కదండి వడల్లా, నేను అలా చేతితోటే ఇలా వడలు వేసుకుంటున్నానండి. మీరు ఏదైనా కవర్ తోటైనా వేసుకోవచ్చు, నేనైతే చేతితో వేస్తున్నాను. ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ చాలా టేస్ట్గా ఉంటాయండి. టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయండి. ఎందుకంటే బంగాళదుంప పిల్లలకి చాలా ఇష్టం, క్యాబేజీ అయితే పెద్దగా తినరు పిల్లలు. అలాగే అందుకని మనం ఇలా ఈ రెండు కలిపి మనం వడలు వేసామనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. అందులో టమాటా సాస్ వేసి మీరు పెట్టండి. మాకంటే ఆయిల్ ఇక్కడ చలి కాబట్టి పెద్దగా వేడి లేదు, అందుకు నేను అలా చేతితో తిప్పుతున్నాను. మీరు మాత్రం అలాంటి చేయకండి, మాకంటే ఇక్కడ చల్లగా ఉంటుంది. అలాగని చేతితో వేసాను అనుకోని చేయి పొక్కలు వచ్చేస్తుంది. ఇంతేనండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం సాయంత్రం పూట్ల స్నాక్స్ కింద తింటే చాలా బాగుంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయి. ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ క్యాబేజీ పొటాటా వడలండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి.